హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగులకి ఎన్నికల వేళ బకాయిలు అయితే విడుదల చేస్తోందండి ప్రభుత్వం. ఉద్యోగులకి సరెండర్ లీస్ నగదు అయితే చెల్లింపు చేస్తోంది. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే జమ అవుతోంది. ఇక ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జగింపులా అని చెప్పి ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారండి. ఈ వివరాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ముఖ్యంగా 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిల సొమ్ముని హడావిడిగా అయితే చెల్లిస్తోంది. అదేవిధంగా మొత్తానికైతే పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో అయితే గురు శుక్రవారాల్లో బకాయిలు అయితే జమ అయ్యాయండి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నగదు అనేది జమ అయింది. ఇక ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం అయితే ఉందండి. ఇక ఇన్నాళ్ళు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసినటువంటి ప్రభుత్వం ఈ ఎన్నికల ముందు ఎరవేస్తోందా అని ఉద్యోగ సంఘాలే నేతలైతే ఈ విధంగా ప్రశ్నిస్తున్నారండి. మొత్తానికైతే మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది. మాకు హక్కుముక్తంగా రావాల్సినటువంటి సరెండర్ లీవ్ సొమ్ములనే విడుదల చేసి ఏదో పెద్ద లబ్ధి చేకూరినట్లుగా భ్రమ కల్పిస్తోంది అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలే ప్రశ్నిస్తున్నారండి. ఇక న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మేము ఎప్పటి నుంచో గొంతు చించుకొని చూస్తున్నా కూడా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇక ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు అని చెప్పి మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారు 17,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టింది. సరెండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది అంటూ ఉద్యోగ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా అయితే రోజుకొకరికి జమ చేస్తుంది అని చెప్పి ఈ విషయం దేనికి సంకేతంగా తీసుకోవాలని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే 17,000 కోట్ల మాట ఏంటి అని ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారండి. సరెండర్ లీవ్ బకాయిలు ఒకటే కాదు, ఇంకా చాలా ముఖ్యంగా డిఏ అరియర్స్కి సంబంధించి వారికి 2 లక్షల నుంచి 4 లక్షల పైమాటే బకాయిలు అయితే ఉన్నాయి. అదేవిధంగా టీఏలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఏకంగా 17 లక్షల పైమాటే ఈ యొక్క బకాయిలు ఉండగా ఉత్త సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడంలో అర్థం లేదు అని చెప్పి ఉద్యోగ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారండి. మరి చూడాలి, మే మొదటి వారంలో ఉన్న మిగతా పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పి కొందరైతే భావిస్తున్నారు. అంతవరకు అయితే వేచి చూడాలండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.